హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఈ టైప్లో ఒక్కసారి మనం లెమన్ రైస్ చేయాలి, కానీ టేస్ట్ సూపర్ అండి. దీన్ని నింబూ రైస్ అని కూడా అంటారండి. నింబూ రైసు, నిమ్మకాయ పులిహోర, లెమన్ రైసు, ఇలా రకరకాలుగా దీన్ని అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది దేవుడు ప్రసాదాలకి ఎక్కువగా ఉపయోగపడే ఈ లెమన్ రైస్ని తప్పక ఈ టైప్లో చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఈ విధంగా చేస్తే మాత్రం నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. దాన్ని ఎలా చేస్తే అంత మంచి రుచి వస్తుందో చూసేద్దాం. ముందుగా మనం నిమ్మకాయలు తీసుకోవాలి. నిమ్మకాయల్ని ముందు శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత ఈ టైప్లో నలపాల. కాయని కట్ చేయక ముందే మనం నలుపుకోవాలండి. నలిపితే ఏమవుతుందంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఎందుకంటే ఈ నిమ్మకాయ నలిగి ఆ రసం అన్నది మొత్తంగా లోపల విడిపోయి ఉంటుందండి. ఆ లోపల ఉండే ఆ చిన్న ఈ పూంచుల్లో నుంచి ఆ రసం అన్నది బయటకు వచ్చేస్తుందండి. కానీ ఆ టైప్లో నలిపిన ఆ నిమ్మ రసాన్ని ఒకసారి టేస్ట్ చూడండి. నలపకుండా ఓన్లీ కట్ చేసి పిండిన రసాన్ని ఒకసారి టేస్ట్ చూడండి, మీకే అర్థమవుతుందండి. సూపర్గా ఉంటుందండి. కాయని ముందుగా నలిపి అది పిండటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. మనం కట్ చేసి పిండేటప్పుడు కూడా పుట్టిగా అలా అనగానే సింపుల్గా రసం కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆ టైప్లో ముందుగా మనం ఏం చేయాలంటే కాయల్ని నలపాలండి. కట్ చేయకముందే నలిపిన దాన్ని ఒక్కసారి ట్రై చేయండి, రుచి అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? ఈ టైప్లో మనం ఈ నిమ్మకాయలని మొత్తం ఏంటంటే ఒక టీ జాలి లాంటిది ఒకటి తీసుకునేసి దాంట్లో శుభ్రంగా పిండేసుకుంటే ఏంటంటే ఈ నిమ్మకాయల్లో అన్నది గింజలు కానీ ఇలాంటివన్నీ పడకుండా శుభ్రంగా రసం తయారవుతుంది. ఇప్పుడు మనం వైట్ రైస్ తీసుకోవాలండి. ఇప్పుడే ఫ్రెష్గా వండి చల్లార్చి ఆరబెట్టిన ఈ వైట్ రైస్లో నిమ్మ రసాన్ని పోసేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు సాల్ట్ కూడా దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు దీన్ని మనం బాగా తిరగేసుకోవాలండి. అంటే నిమ్మరసం, సాల్ట్ ఇవి రెండు కూడా ఈ వైట్ రైస్లో బాగా కలిసిపోవాలండి. ఈ వైట్ రైస్ ఏంటంటే మనం ఆరబెట్టేటప్పుడు ఉండలు లేకుండా మనం బాగా ఆరబెట్టుకోవాలి. అంటే పొళ్ళుగా దీన్ని తయారు చేసుకునేసి ఆరబెట్టుకోవాలండి. మరి వేడిగా ఉన్నా కూడా ఈ రెసిపీకి అంత ఉపయోగపడదు, మరి చల్లగైనా కూడా అంత మంచిగా టేస్టీగా ఉండదండి. ఓకేనా? ఇప్పుడు దీనికి పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక గంటి ఆయిల్ వేసుకుందాం. ఓకేనా? ఒక గంటి ఆయిల్ వేసినాక వేడెక్కనిచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పులు వేసి, ఇది పచ్చెనగపప్పు అండి, అదొక టేబుల్ స్పూను, 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి గుండు మినప్పప్పు, ఇవి వేసేసి ఇప్పుడు వీటిని మనం సన్న మంట మీద దోరగా వేగనించాలి. ఇవి సన్న మంట మీద ఇలా దోరగా మంచి కలర్లో ఈ విధంగా వచ్చి గుమగుమలాడే విధంగా మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. అది సన్న మంట మీద, మంట హైలో ఉంచొద్దండి. ఇప్పుడు చీరిన పచ్చిమిరపకాయలు ఒక 4-5 వేసి, ఎండు మిరపకాయలు కూడా ఒక 4-5 వేసేసుకునేసి వీటిని కూడా కొద్దిగా కలర్ మారనిచ్చుకోవాలి. ఇవి కూడా పూర్తిగా అంటే వేగకుండా కలర్ మారాలి అంతే. ఆ తర్వాత తాలింపు గింజలు అంటే జీలకర్ర, ఆవాలు, గుండు మినపప్పు అన్నీ కలిపిన తాలింపు గింజలు వేసేసుకునేసి వీటిని కూడా కొంచెం అలా కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి ఏం చేయాలంటే చిటికెడు ఇంగు పొడిని కూడా మనం రెడీ చేసుకోవాలండి. ఆ ఇంగు పొడి చిటికెడు వేస్తే మంచి వాసనతోనే టేస్ట్ బాగుంటుందండి. పులిహోరలో ఇంగు పడితేనే టేస్ట్ బాగుంటుంది. ఒక పిడికిడి వరకు కరివేపాకు రెమ్మలు కూడా, అది కూడా మంచి వాసన వచ్చే కరివేపాకుని తీసుకునేసి అందులో వేసి అలా చిటపట్లాడించుకొని చిటికెడు పసుపు కూడా వేసుకుందామండి. అంటే సగం టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవచ్చు. కొంచెం మనం రైస్ ఎక్కువ తీసుకునేదాన్ని బట్టి పసుపు కూడా పెంచుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దాన్ని కూడా అలా కలిపేసుకునేసి ఇవన్నింటిని కూడా మాడిపోకుండా ఇలా దూరగా వేగే విధంగా ఈ టైప్లో తయారు చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఏం చేయాలంటే ఆ పోపుని మనం ఇందాక నిమ్మరసం, సాల్ట్ కలిపి రెడీ చేసి పెట్టుకున్న ఈ వైట్ రైస్లో ఈ పోపును వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కిందకి మీదకి తిరగేసుకుంటూ ఇది మొత్తానికి కలిసే విధంగా మనం బాగా తిరగేసుకోవాలండి. ఓకేనా? కానీ ఈ పులిహోర ఈ టైప్లో చేస్తే మాత్రం
ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇంకా చాలా రకాలుగా కూడా చేయొచ్చు. నిమ్మప్పుతో అంటారు, చింతపండుతో ఇట్లా రకరకాలుగా కూడా చేస్తారండి. కానీ ఈ టైప్లో చేస్తే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మంచి వాసనతోనే సూపర్ టేస్టీగా ఉంటుంది. మంచి అంత కలర్ఫుల్గా కూడా కనపడుతుందండి. చూస్తేనే తినాలనిపించేలా. ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనం ప్రతి ఒక్క మెతుకు కూడా ఈ విధంగా కలిసిపోయేలా బాగా కలిపేసుకోవాలండి. చూడండి ఎంత సింపుల్గా చేయడం. ఈ టైప్లో చేయండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. మనం ఏ గుడికైనా సరే ప్రసాదం టైప్లో తీసుకెళ్ళినా అక్కడికి వచ్చిన భక్తులకి మనం దీన్ని సమర్పించుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని ఇష్టంగా తింటారండి. ఈ టైప్లో మాత్రం చేయడం ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. కానీ రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఓకేనా? ఈ విధంగా చేయడమే చాలా సింపుల్ అండి.